హాయ్ అండి, పర్సనల్ ట్రైనింగ్ అవసరమా, పర్సనల్ ట్రైనింగ్ ఎందుకు అన్న వాళ్ళందరికీ ఒక చిన్న డెమో చూపిమంటారా? రండి, ఒక్క నిమిషమ్మా, నేను చూపిస్తా ఎట్లా చేయాలో. బాడీని స్ట్రిప్గా స్ట్రైట్గా పెట్టుకో. ఓకే, ఈ మూమెంట్ అంతేగాని బాడీని మూమెంట్ చేసేయకూడదు. ఇలాగా స్ట్రైట్గా ఇట్లాగా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా? ఈ వీడియోలో ఉన్న పొజిషన్ చేస్తారో లేదో చూద్దామా? రండి ఇప్పుడు సేమ్ యాస్టిస్ కొంచెం చేసి చూపిస్తావా? చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కరెక్షన్ చేస్తాను. అలా కదా మరి, బాడీ హ్యాండ్ ఇట్లా ఉండాలి. షోల్డర్ అనేది మూవ్ అవ్వకూడదు, ఓన్లీ ఎల్బో జాయింట్. నువ్వు షోల్డర్ మూమెంట్ చేస్తున్నావు. ఓకే, సో ఇందుకోసమే పర్సనల్ ట్రైనింగ్ తీసుకోమనేది. పర్సనల్ ట్రైనింగ్ బిగినింగ్లో మనకు కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. దేనికంటే మనకి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, అవేర్నెస్ ఉండదు, ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే మీకు బెనిఫిటే తప్ప లాస్ ఉండదండి. ఓకే, థ్యాంక్స్ సార్. ఎప్పుడు చూసినా జిమ్ ఫిట్నెస్ హెల్త్ అంటారు, ఏంటి సార్? ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తామా. మనం మనీ కాపాడుకోవడానికి బ్యాంక్లో దాస్తాం, గోల్డ్ కాపాడుకోవడానికి బ్యాంక్లో దాస్తాం. మరి మజిల్ కానీ హెల్త్ కానీ కాపాడాలంటే ఒక జిమ్మే. ఒక విషయం చెప్పినమ్మా, మెయిన్గా జిమ్ కావాల్సింది ఎవరికి తెలుసా? ఉమెన్స్కి. దేనికంటే After 30, women experience a natural decline in muscle mass, a condition known as sarcopenia, due to a combination of factors, including age-related changes in hormones and lifestyle choices. This muscle loss typically occurs at a rate of 3 to 8% per decade. Menopause further accelerates this decline due to reduced estrogen levels, which play a role in muscle maintenance. 30-35 నుంచి వాళ్ళకి మజిల్ లాస్ వస్తుంది. మజిల్ లాస్ రావటం వల్ల వాళ్ళ వీక్నెస్ అవుతూ ఉంటారు. కాబట్టి కంపల్సరీ వాళ్ళు జిమ్ చేయాలి. చేయడం వల్ల మజిల్ కాపాడుకోవడం జరిగింది, మజిల్ బిల్డ్ జరిగింది. ఉన్న సిచ్యువేషన్స్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్తీ డైట్ తీసుకుంటూ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఎవరి నాలెడ్జ్ ఎంతవరకు ఉందో జిమ్లో తెలుసుకుందామా? రండి. హ్యూమన్ బాడీలో బిగ్ మజిల్ ఏది? హ్యూమన్ బాడీలో బిగ్ మజిల్ ఏది చెప్పరా? తెలీదు. హ్యూమన్ బాడీలో బిగ్ మజిల్ ఏది? ఇయర్ లో ఉంటుంది. దగ్గరలోకి వచ్చారా? బిగ్ మజిల్ ఇయర్ లో ఉంటుంది. బిగ్ మజిల్ సార్. హ్యూమన్ బాడీలో బిగ్ మజిల్ ఏది? బ్రెయిన్. బిగ్ మజిల్ మాక్సిమస్ లేదు, రాంగ్. హ్యూమన్ బాడీలో బిగ్ మజిల్ ఏదండి? హ్యూమన్ బాడీలో బిగ్ మజిల్ ఏది చెప్పండి? తెలీదా? హ్యూమన్ బాడీలో బిగ్ మజిల్ ఏది? బ్యాక్. క్లియర్ చెప్పాలి. బ్యాక్. బ్యాక్ అంటే ఏంటి? గ్లూట్స్. అదే కాదా? హ్యూమన్ బాడీలో బిగ్ మజిల్ అన్నది గ్లూట్స్ కింద వస్తుంది.